అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉన్నాం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి క్యాపిటల్ 2 అనే ప్రాజెక్ట్లో. ఈ ప్రాజెక్ట్ వరంగల్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్. దీంట్లో కూడా వీకెండ్ హోమ్స్ ఉన్నాయి, ఆర్గానిక్ మ్యాంగో గార్డెన్స్ ఉన్నాయి, అలాగే 7 థీమ్స్తో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోయిందండి మనందరికీ. ఆ థీమ్స్ గురించి కూడా నేను మీకు చూపించబోతున్నాను. ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చేశాను. వీకెండ్ హోమ్ గురించి అయితే వీడియోస్ చేశాను, అప్పుడు ఓపల్ పీచ్ సిటీలో చేశాను. ఇప్పుడు వచ్చేసి క్యాపిటల్ 2లో ఉన్నటువంటి వీకెండ్ హోమ్ టూర్ ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. సో నాతో పాటు వీకెండ్ హోమ్ చూడటానికి మీరు రెడీ అయితే వచ్చేసేయండి. సో మనమైతే వీకెండ్ హోమ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. వావ్, గేట్ చూసారా ఎంత స్ట్రాంగ్గా, ఎంత గట్టిగా, ఎంత బాగుందో. సో మనమైతే ఇప్పుడు వీకెండ్ హోమ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఎంటర్ అవ్వగానే స్ట్రాంగ్ గేట్. సో ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది, ఎంట్రన్స్లోనే తులసి కోట ఉంది. అలాగే ఎంత పెద్ద కార్ అయినా కూడా మనం ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇంటి చుట్టూ రంగవల్లులు ఉన్నాయి, అలాగే ఫుల్ గ్రీనరీగా ఉంది. బయట చెట్లు ఉన్నాయి, అలాగే లోపల కూడా చెట్లు ఉన్నాయి. సో అలాగే ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇక్కడ ఆల్రెడీ వంగ తోట పెట్టేసి ఉంచాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, వంకాయలు కూడా ఆల్రెడీ కాసేస్తున్నాయి, పూత పూసింది. అంటే మనకి నచ్చిన కూరగాయలని లేదా ఆకుకూరల్ని కూడా మనం పండించుకోవచ్చు ఇక్కడ. ప్రస్తుతానికైతే ఈ వీకెండ్ హోమ్లో మనకి వంగ తోట పెట్టేసి ఉంచారు. అలాగే చుట్టూ అవెన్యూ ప్లాంటేషన్. ఇది వచ్చేసి అసలే మనకి ఇప్పుడు కార్తీక మాసం, ఉసిరి చెట్టు అంటేనే మనం ఎంతో పూజిస్తూ భక్తితో రోజు దీపాలు పెడుతూ ఉంటాము. సో ఈ ఉసిరి చెట్టు కూడా ఇక్కడ నాటడం జరిగింది. దీంతో పాటు అవెన్యూ ప్లాంటేషన్స్ ఉన్నాయి, పూజకు కావాల్సిన ప్రతి పూల చెట్లు ఇక్కడ నాటడం జరిగింది. ఇక్కడ చాలా ఆర్గానిక్గా కూరగాయలు పండించుకోవచ్చు అని చెప్పాను కదండి. సో ఇక్కడ ఈ వీకెండ్ హోమ్లో అయితే ప్రస్తుతానికి కొన్ని కూరగాయల చెట్లు అయితే నాటేస్తున్నాయి. ఇది చూసారా, వంకాయ చెట్లు, వంగ తోట అనమాట. ఇదిగోండి చిన్న చిన్న వైట్ కలర్ వంకాయ అనమాట ఇది. సో ఇది వైట్ వంకాయ వెరైటీ అయితే వేసి పెట్టారు. సో అలాగే ఇక్కడ చూడండి పచ్చిమిర్చి, ఆల్రెడీ ఇక్కడ పచ్చిమిర్చి కాసింది. సో పచ్చిమిర్చి, అలాగే తీగలు, ఆనపకాయలు, కాకరకాయలు, ఇలా మనం తీగలు పాదుల కోసం ఒక పందిరి కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు ఇలా. అలాగే ఇక్కడ టమాటోస్, మనం ప్రతినిత్యం వాడే ప్రతి దాంట్లో వాడుకునేటటువంటి మనకి ఎంతో ముఖ్యమైన టమాటోస్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ చూసారా ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పాను కదా, ఫార్మింగ్ కోసం కూడా సపరేట్గా మనకి ఒక డ్రిప్ ఇస్తున్నారు అనమాట. సో వాటర్ వదిలారు, వీటికి కావాల్సినటువంటి నీటి కోసం ఈ డ్రిప్పింగ్ ద్వారా మనకి వాటర్ వస్తూ ఉంటుంది. ఇలా ఏవైనా కూడా మనం పండించుకోవచ్చు. దీని చుట్టూ మళ్ళీ వీటి మధ్యలోనే ఆల్రెడీ ఈ ప్లాట్లో మామిడి చెట్టు వచ్చిందండి. సో ఎంత పెద్ద మామిడి చెట్టు ఉంది చూడండి. ఈ మామిడి చెట్టు చుట్టూ కూడా మనం ఒకప్పుడు ఊర్లో కూర్చునే వాళ్ళం చూడండి, అరుగుల మీద లేదా ఊర్లో చెట్టు కింద కూర్చునేవారు కదా, అలా ఎంత చక్కగా ఉందో. దీన్ని కూడా చక్కగా డెకరేట్ చేసి ముగ్గులు పెట్టేసి చూస్తుంటేనే ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో అలాగే ఇక్కడ మళ్ళీ మరికొన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఆర్గానిక్ మ్యాంగో గార్డెన్స్తో పాటు ఎర్రచందనం మొక్కలు అన్నమాట. సో ఈ ప్లాట్లో ఇది 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కాబట్టి దీంట్లో 10 రెడ్ శాండల్వుడ్ ప్లాంటేషన్స్ కూడా వస్తాయి మనకి. అంటే ఇటు చూసినట్టయితే మామిడి చెట్లు వచ్చాయి ఈ ప్లాట్లో, దాంతోపాటు ఇక్కడ మనకి ఎర్రచందనం మొక్కలు కూడా వచ్చాయి అన్నమాట. సో ఇది జస్ట్ రీసెంట్గానే స్టార్ట్ చేశారండి, ఎందుకంటే ఇది ఆర్గానిక్ మ్యాంగో గార్డెన్ అటువంటి ప్రాజెక్ట్. దీంట్లో మళ్ళీ రెడ్ శాండిల్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. సో మనకి మామిడి మొక్కలతో పాటు ఇక్కడ మళ్ళీ ఎర్రచందనం కూడా వస్తుంది. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కాబట్టి 10 ప్లాంట్స్ అయితే ఆల్రెడీ ఇందులో ఉన్నాయండి. సో ఇటు ఒక 5, అటు ఒక 5 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అంటే ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో ఏం చేయొచ్చు అంటే ఇంత మంచి బ్యూటిఫుల్గా వీకెండ్ హోమ్ కట్టుకోవడంతో పాటు మనకి నచ్చినటువంటి ఆర్గానిక్ కూరగాయలు ఇలా ఏదైతే అది మనకు నచ్చినట్టుగా మనం ఇక్కడ పెట్టుకుంటూ వీకెండ్ని మనం ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. సో మరి ఇప్పుడు వీకెండ్ హోమ్లో ఏముందో చూద్దాం రండి. సో ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి ఇంత పచ్చని ప్రకృతిలో ఉన్నటువంటి మనం వీకెండ్ హోమ్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నామండి. సో వీకెండ్ హోమ్లోకి ఎంటర్ అవుతుంటేనే గాలి చూసారా, చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి పొల్యూషన్ లేనటువంటి వాతావరణంలో ఉన్నాం. చక్కటి గాలి వస్తుంది. ఎంటర్ అవగానే ఇది సిట్టింగ్ లాంజ్ అనమాట, సిట్టింగ్ ఏరియా. పైన అయితే ఫ్యాన్ ఫిట్ చేశారు, లైట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసారా బ్యూటిఫుల్గా సోఫాస్ అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడే మనం గెస్ట్ లాగా కూర్చోవచ్చు, లేదా ఇక్కడ బాల్కనీలోనే కూర్చొని మనం బయట వాతావరణాన్ని చూస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంటి ముందు మామిడి చెట్లు, ఇంటి పక్కన కూడా మామిడి చెట్లు, చుట్టూ మనకి నచ్చినటువంటి పూల మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఈ సోఫా సిట్టింగ్ అయితే భలే ఉందండి, ఆ గ్రీనరీకి తగ్గట్టుగా గ్రీన్ని యాడ్ చేసి పెట్టారు. సో అలాగే ఇక్కడ సీలింగ్ లైట్స్తో పాటు మనకి న్యాచురల్గా మనం దీపం పెట్టుకునేలాగా కూడా న్యాచురల్ లైటింగ్స్ కూడా యాడ్ చేసి పెట్టారు. ఇక్కడ మనం క్యాండిల్స్ పెట్టుకోవచ్చు, లేదా దీపాలు పెట్టుకోవచ్చు.
అంటే యాడిటివ్ డెకరేటివ్ పార్ట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది సిట్టింగ్ ఏరియా ఆర్ బాల్కనీలోకి వచ్చేసాము. సో ఇప్పుడు మనం మెయిన్ ఇంట్లో ఏముందో చూసేద్దాం రండి. డోర్ ఓపెన్ చేయగానే వావ్, లివింగ్ రూమ్ సూపర్గా ఉందండి. లివింగ్ రూమ్లో హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసేలాగా సోఫా ఉందండి. ఇక్కడ ఒక సోఫా సీటర్, దీంతో పాటు టీవీ, అలాగే ఏసీ ఉంది, పెద్ద రిఫ్రిజిరేటర్ కూడా ఉంది. సో మనకి నచ్చిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ లివింగ్ రూమ్ అంటే అద్భుతంగా ఉంది. ఏదో వీకెండ్ హోమ్లో లివింగ్ రూమ్ పెట్టుకున్నామా అన్నట్టుగా కాకుండా అన్ని అమ్యూనిటీస్తో చాలా బ్యూటిఫుల్గా దీన్ని అయితే తీర్చిదిద్దారండి. చూడండి, ఇలా ఇక్కడ విండో కూడా ఉంది విత్ మెష్తో పాటు ఉంది. మనకి నైట్ ఓపెన్ చేసి పెట్టుకుంటే దోమలు వస్తాయేమో అని కూడా లేకుండా కంప్లీట్ ఆల్ ప్రొటెక్టివ్స్ తీసుకొని ఆల్రెడీ ఇక్కడ చూసినట్టయితే మనకి డబుల్ ప్రొటెక్షన్ ఉందండి. ఒకటి మెష్ డోర్ ఉంది, అలాగే గ్రిల్స్ డోర్ కూడా ఉంది, అండ్ గ్లాస్ డోర్ కూడా ఉంది. ఇందులో నుంచి మనం ప్రకృతిని చూడొచ్చు, చల్లటి గాలిని ఆస్వాదించవచ్చు. ఇక్కడ చూసారా, చాలా పెద్ద టీవీ అయితే ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము. అలాగే ఏసీ ఉంది. దాని ఇక్కడ వచ్చేసి డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. అంటే మనకి నచ్చినటువంటి సదుపాయాల్ని మనం కల్పించుకోవచ్చు మనకి నచ్చినట్టుగా. ఈ వీకెండ్ హోమ్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ పర్టికులర్ వీకెండ్ హోమ్ లో ఎంటర్ అవ్వగానే మనకు ఒక బాల్కనీ ఏరియా ఉంది, దెన్ వచ్చేసి లివింగ్ ఏరియా ఉంది, దీని తర్వాత బెడ్రూమ్ ఉంటుంది విత్ అటాచ్డ్ బాత్. ఇప్పుడు బెడ్రూమ్ లో ఎలాంటి అమ్యూనిటీస్ ఉన్నాయి, బెడ్రూమ్ ని ఎలా డిజైన్ చేశారో చూద్దాం రండి. సో బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోతుంటే వావ్, ఎంత కలర్ఫుల్ గా ఉంది, అసలు ఎంత బ్యూటిఫుల్ గా థీమ్ వైజ్ గా భలే ఉందండి. డబల్ కాట్ బెడ్ ఉంది, ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చేశారు చూడండి. ఇక్కడ రూమ్ లో ఏసీ ఉంది, ఒక మంచి బ్యూటిఫుల్ థింగ్ లాగా బ్లూ కలర్ లైట్స్, అలాగే ఇటు వచ్చేసి వామ్ వైట్ కలర్ లైట్స్ తో పాటు మిడ్ లైట్స్ కూడా మనకి అరేంజ్ చేసేసారు. ఈ రూమ్ డెకరేటివ్ అయితే ఇటు వచ్చేసి మనకి సూపర్ సీనరీస్ ఉన్నటువంటి వాల్ పేపర్ కూడా మనకి ఇక్కడ ఇచ్చేసారు. అంటే మనం ఇక్కడ బెడ్ మీద ఉంటూ అలా చూస్తూ ఉంటే మనం ఏదో బీచ్ లో ఉన్నట్టుగా చాలా అద్భుతంగా సీనరీ పేపర్ ఉంది, బీచ్ వ్యూ సీనరీ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి ఏదైనా స్టోరేజ్ కోసం స్టోరేజ్ ర్యాక్స్ ఇచ్చేసారు అనమాట. సో ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో యూటిలిటీ ర్యాక్ ఆర్ స్టోరేజ్ ర్యాక్, దీనికి డ్రాస్ కూడా ఉన్నాయి, లైక్ ఇందులో రిమోట్స్ పెట్టుకోవడం, మన ఐటమ్స్ అని స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ గా మిర్రర్ లాగా యూస్ చేశారు. సో యూటిలిటీస్ గా మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ విత్ గ్లాస్ అనమాట. ఇది యూటిలిటీస్ అవన్నీ కూడా స్టోరేజ్ ర్యాక్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ రూమ్ లో కూడా ఇటు వచ్చేసి బ్లూ థీమ్ ఉంటే, ఇటు వచ్చేసి పింక్ థీమ్ తో ఇంకొక వాల్ పేపర్ ఉంది. అండ్ ఈ రూమ్ కి ఎంత అద్భుతమైనటువంటి లుక్ తీసుకొచ్చాయంటే, బ్లూ విత్ పింక్ కాంబినేషన్స్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ అలాగే దీనికి తగిన లైటింగ్ కూడా అరేంజ్ చేశారు. చాలా చాలా ప్రశాంతంగా ఉందండి. సో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. మీరు ఈ వీకెండ్ హోమ్ని అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవాలనుకుంటే మరిన్ని వివరాలకు క్రింది నంబర్కి కాల్ చేయండి, లేదా క్రింద ఇచ్చిన ఫుల్ లెంత్ వీడియోని చూడండి.